సార్ మీరు ఎస్పెషల్లీ ఈ బ్యూరోక్రాట్ సైడ్ రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఒకళ్ళంటూ లేరండి, కానీ మా నాన్నగారు ఆర్మీ లోపల ఎలా పనిచేశారో అలానే మా తాతగారు చెప్పిన కథలు ఇవన్నీ వింటూ వింటూ వచ్చి మెల్లగా నేను కలిసిన మనుషుల్ని కాలేజ్ లోపల ఇవన్నీ తెలుసుకుని అవన్నీ బిల్డప్ అయ్యి అప్పుడు ఫైనల్గా డిసైడ్ అయ్యాను అనమాట సివిల్ సర్వీస్లోకి వెళ్దాం అనేసి అని. సార్ ప్రజెంట్ మనకు 2026 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అరౌండ్ 80 days ఉంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే తొందరగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఏమండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే నేను ఒక 2 మాటలు చెప్తాను. మొదటిది ఏంటంటే మీరు ఎన్ని కుదిరితే అన్ని మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇచ్చి వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి. మనం చదివింది మనకి ఎగ్జామ్లో గుర్తుండేలా ఉండాలి. రెండోది ఏంటంటే PYQs అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి చాలా ముఖ్యము. వాటిని కూడా మనం బాగా చదివి అనలైజ్ చేసుకోవాలి. సో ఈ 2 నాకు హెల్ప్ చేసాయి నా 2 ప్రిలిమ్స్ లోపల. సార్ ప్రజెంట్ మీ యొక్క ర్యాంక్ తోటి IPS వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫర్దర్గా మీరు మళ్ళీ IAS కోసం ట్రై చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? నేను ఇంకా ఆలోచించాలండి, అది ఇవాళ మొత్తం సరియల్గా ఉంది. సో ఆ విషయాలన్నిటి గురించి ఆలోచించలేను, ఇంకా ఆలోచించాలి దాని గురించి.